Hi everyone, welcome back to my channel Keefayo and Ujjain trip lo the very next day manam unnam Omkareshwar temple, Omkareshwar Mandata location. So ikkadiki cherukovadaniki manaku Ujjain nunchi private buses untayi and the nearest airport is Indore airport. So Indore nunchi 77 kilometers and Ujjain city nunchi it is 136 kilometers. So morning edo oka private bus catch chesarante to and fro they will charge 300 to 400 rupees. So pick up and drop the రెండు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ అలా మనం చేరుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రైవేట్ క్యాబ్స్ యూ కెన్ గో. సో ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours ఆఫ్ జర్నీ పడుతుంది. సో మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఇస్ ది మెయిన్ ఎంట్రన్స్. ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి మెయిన్ ఎంట్రీ వచ్చేస్తుంది. సో ఈరోజు సాటర్డే కావడం వల్ల క్యూ చాలా పెద్దగా ఉంది అండ్ బిలీవ్ మీ 1 PM की क्यूలో నిలబడితే it took almost 6 PM to get out of the queue. దర్శనం టైం చాలా పట్టింది. మేబీ వీకెండ్ అవ్వడం వల్ల కుదరలేదు. ప్లాన్ అకార్డింగ్ టు యువర్ జర్నీ టైమ్ టేబుల్స్. అండ్ ఇక్కడ పంతులు లైక్ పండిట్స్ ని మాత్రం నమ్మద్దు. దే ఆర్ జస్ట్ డబ్బులు ఇస్తామని చెప్పేసి దే విల్ క్యాచ్ యూ అండ్ డైరెక్ట్ లైన్ లో తీసుకెళ్తామని చెప్పేసి లోపలికి వెళ్తారు. అండ్ చూసారంటే దిస్ ఈస్ ది లైన్, దిస్ ఈస్ ది ఫ్రీ లైన్ అండ్ everything over here in Omkareshwar are like scams. Everything scams. Just మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం తప్పించి అంతకుమించి ఓంకారేశ్వర్ లో ఏమీ లేదు. ఓంకారేశ్వర్ ఈజ్ జస్ట్ టెంపుల్ ఉండడం వల్ల ఈ ఊరు ఫేమస్ ఉంది. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ పెద్దగా ఈ ఊర్లో చూడడానికి అండ్ స్టే చేయడానికి అంత ప్లేస్ అయితే ఏం కాదు. అండ్ ఫ్రీ దర్శనం క్యూ అయితే ఎలా ఉంది, 1 PM నుంచి 6 PM దాకా అసలు కదలలేదు. ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండ్ టూ మచ్ ఆఫ్ టైట్ ఉండే మొత్తం. మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 3 PM 4 PM నియర్ టు నంది దగ్గరికి వచ్చేసాము. నిలబడి వీఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అండ్ మెల్లిమెల్లిగా అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మనకి నంది. అది చూస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి వెళ్ళేసి మనకి దర్శనంకి జ్యోతిర్లింగం కనపడుతుంది. సో ఓంకారేశ్వర్ ఈజ్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్ దట్ వీ హ్యావ్. మనకి ఈ నంది మాత్రం మెయిన్ వ్యూ ముందరగానే కనపడుతుంది. నంది వెళ్ళిపోయాక జస్ట్ అలా రౌండ్ తీసుకొని వచ్చేసి దిస్ ఈస్ ది ఫ్రంట్ వ్యూ. పెద్దగా క్యూ అండ్ థింగ్స్ ఏం లేవు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీథింగ్. సెల్ ఫోన్స్ కూడా తీసుకెళ్లొచ్చు. పెద్దగా ఇదేం లేదు. దే ఆర్ నాట్ మచ్ వరీడ్ అబౌట్ ఇఫ్ యూ ఆర్ క్యాప్చరింగ్ ఎనీ వీడియోస్ ఎనీ ఫొటోస్ అండ్ ఆల్. దో అక్కడ ఉన్న స్టిల్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేనైతే విజువల్స్ క్యాప్చర్ చేసుకొని ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ దెమ్ నా. మెల్లిమెల్లిగా అయితే లోపలికి వెళ్తున్నాం. దిస్ ఈస్ ది మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్తే మనకి దిస్ ఈస్ ది వ్యూ వీ హ్యావ్. సో మెల్లిగా ముందరికి వెళ్తున్నాం అండ్ అక్కడ జస్ట్ రైట్ సైడ్కి వెళ్ళగానే మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. పెద్దగా క్యాప్చర్ చేయలేకపోయినా బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ క్రౌడ్. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. 1 PM to 6 PM దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఓ మై గాడ్. అండ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఏం చేయడానికి కూడా కుదరలేదు. అండ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా చూసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఓంకారేశ్వర్ డోంట్ ఫర్గెట్ మామలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా చూస్తేనే మీకు ఈ ట్రిప్ సంపూర్ణంగా భావిస్తారు. అండ్ నర్మదా రివర్ లో కాస్త బోటింగ్ చేద్దామని చెప్పేసి అలా బోట్ ఎక్కేసాము. దే విల్ చార్జ్ 200 rupees పర్ హెడ్. అవతలకి తీసుకెళ్లి వదిలేస్తారు. సో వాట్ యూ ఆల్సో లుకింగ్ ఇన్ టు దాట్ ఈజ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్. సో బోటింగ్ స్టార్ట్ చేసేసి వీఆర్ జస్ట్ హ్యావింగ్ so I'm just having my just some piece of time after that hectic darshan in the queue. Big money unte you can just pay almost 2,000-3,000 bucks to pandits. They will directly allow you to go into this Garbhagriha. ఇక్కడ బోటింగ్ అయితే తను చెప్పడం ఒకటి చేయడం ఒకటి జరిగింది. బట్ ఆల్ ద థింగ్స్ ఈజ్ వాళ్ళు చేసేది ఒకటి, మనం అడిగేది ఒకటి. అంత స్కామే ఉంటుంది. జస్ట్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్ దర్శనం చేసుకుని ఈ నర్మదా బోటింగ్ కూడా మిస్ అవ్వద్దు. బోటింగ్ వ్యూ ఈజ్ సింప్లీ ఆసమ్. బోటింగ్ కూడా చూసుకొని అలా మీకు పాసిబుల్ ఉంటే ఆ స్టాచ్యూ దాకా కూడా వెళ్ళొచ్చు. నాకు టైం కుదరలేదు సో నేను వెళ్ళలేకపోయాను.
అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో విత్ ఇన్ 1 డేలో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇట్ విల్ బీ టూ మచ్ ఆఫ్ ప్యాక్డ్ ఉంటుంది. సో ప్లాన్ చేసే జర్నీ అకార్డింగ్లీ. అయితే ఐ డోంట్ థింక్ సో ఎక్కువ క్యూ కూడా ఉండదు మీరు వెళ్ళినప్పుడు. సో కీప్ దాట్ ఇన్ యువర్ మైండ్ యాజ్ వెల్. అండ్ బోటింగ్ అయిపోయి జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొచ్చి మామలేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర వదిలేస్తానని చెప్పేసి దిస్ బోట్ పర్సన్ ఈ ఛార్జింగ్ 200 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇఫ్ యూ నెగోషియేట్ 150 దాకా కూడా వస్తాడు. సో 150 తీసుకుంటున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఒక బ్యాచ్ ఉంది అంటే హీ విల్ చార్జ్ 150 పర్ హెడ్. సో ఇది మనకి మెయిన్ ఓవర్వ్యూ ఆఫ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్. అండ్ ఇది చూడగానే ఓకే, ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ది ట్రిప్. And trip was okay, though it is a solo trip. Okay, all we do is for this view, this only view, awesome view. Omkareshwar Jyotirling, and now I'm about to visit Mamaleshwar Jyotirling. ఎలా భావిస్తారు అంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్ రెండు చూసుకుంటేనే ఈ జ్యోతిర్లింగ దర్శనం సంపూర్ణంగా అవుతుందని చెప్పేసి భావిస్తారు. సో ఏది మిస్ అయినా, బోటింగ్ మిస్ అయినా, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఈవినింగ్ 6 PM కి ఈ బోట్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే లైక్ ఆసమ్ ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. నర్మదా రివర్ మీద బోటింగ్ అయితే అయిపోయాక ఐఎమ్ అబౌట్ టు విజిట్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్ నౌ. అండ్ దీని తర్వాత ఐ విల్ బీ స్టార్టింగ్ టు ఉజ్జయిన్ బ్యాక్ అగైన్ బికాస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మళ్ళీ దొరకదు. సో దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ది ఓంకారేశ్వర్ సిటీ అండ్ మామలేశ్వర్ జ్యోతిర్లింగ్. If you are new to this channel, please do subscribe and notify this channel. Have a great day. Bye for now.